పూర్ణ నుమాయిష్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మంచి పేరు సంపాదించుకుంది. నిత్యం సిటీలో ఎన్నో ఎక్స్పోలు ఎగ్జిబిషన్లు అవుతున్నప్పటికీ సంవత్సరంలో 45 రోజులు మాత్రమే జరిగే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే అందరికీ సంథింగ్ స్పెషల్గానే నిలుస్తుంది. మరి ఇంతకు ఈ ఎగ్జిబిషన్లో ఎలాంటి ఉత్పత్తులు దొరుకుతుంటాయి, అసలు లోపల ఏమవుతుందో చూద్దాం పదండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దొరికే ప్రతి ప్రోడక్ట్ కూడా మనకు నుమాయిష్లో కనిపిస్తూ ఉంటుంది. అందుకే సిటీలో మల్టీనేషనల్ మాల్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా 45 డేస్ పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో ఒక్కసారి షాపింగ్ చేస్తే ఆ మజానే వేరంటూ ఉంటారు విజిటర్స్. మరి ఇంతకు ఈ ఇయర్ ఎలాంటి వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి చూద్దాం పదండి. నుమాయిష్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఏ వస్తువు కావాలో ఆ వస్తువు ట్రాక్ చేసుకునే విధంగా ఈసారి అరేంజ్మెంట్స్ కూడా చేశారు. మనం ప్రస్తుతం చూస్తున్న ఈ స్ట్రీట్ మెయిన్గా మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన డ్రెస్సెస్ కావచ్చు, చీరలు, బెడ్షీట్స్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. మనం చూస్తున్నాం మొత్తం అంటే ఏ షాప్కి ఆ షాప్ బయట మనకి మార్కెట్లో ఎలాంటివి దొరుకుతూ ఉంటాయో షాప్స్ నేమ్స్తో నీట్గా అట్లనే ఇక్కడ మనకు దొరుకుతూ ఉంటాయి. చూస్తున్నాం నచ్చిన వాళ్ళు ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని కొంటూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇప్పటికే క్రౌడ్ మొత్తం కూడా ఫుల్ టు ఫుల్ సందడి చేస్తుంది మార్కెట్లో. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయా స్టేట్కి వెళ్ళి షాపింగ్ చేయలేరు కాబట్టి ఇక్కడ అయితే అన్ని రకరకాల ప్రోడక్ట్స్ కావచ్చు, డిజైనర్ డ్రెస్ దొరుకుతూ ఉంటాయి. అందుకే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ అంటే మనకి ఎక్కువ హిందీ నార్త్ ఇండియన్ సైడ్ కనిపించే శారీస్ కావచ్చు, డ్రెస్ మెటీరియల్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, అడుగుదాం, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం మనం. భయ్యా आपका नाम क्या है? आपका नाम? अमीन पाशा. बोलिए. कहाँ से आप? लिंगमपल्ली से. ठीक है. आप हर साल आते नुमाइश को शॉपिंग करने के लिए? हाँ. आते? कैसे लगता है आपको शॉपिंग इधर? शॉपिंग अच्छा है, बहुत पुराना नुमाइश है ना. हाँ. ओके, वी कैन एंजॉय विद फैमिली एंड ऑल. ఓకే, అబ్బాయిలు కూడా స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మెయిన్గా ఒకటి చెప్పుకోవచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు నుమాయిష్ షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మనం చూస్తున్నాము మొత్తం ఇప్పటికే నుమాయిష్ మొత్తం కూడా ఫుల్ టు ఫుల్ సందడిగా కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఎవ్రీ ఇయర్ నుమాయిష్లో ఏదో ఒక వెరైటీ ఉంటూ ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది నుమాయిష్ షాపింగ్ చేయడం మీకు? షాపింగ్ అంటే ఓకే ఎవ్రీథింగ్. మాది మేము అక్కడ చార్మినార్ సైడ్ ఉంటాం కాబట్టి మాకు అంత ఎఫెక్ట్ ఏమి అనిపించదు. బట్ ఏంటంటే పిల్లల ఎంజాయ్మెంట్ కోసం మేము వస్తున్నాం, ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. మీకు ఎక్కువ ఏ స్టేట్కి చెందిన డ్రెస్సెస్ కొనుక్కోవడం ఇష్టం ఉంటుంది? బెడ్షీట్స్ అవన్నీ ఓకే, డ్రెస్సెస్ అని లేదు కానీ బెడ్షీట్స్ అలాంటివి అయితే ఓకే. రాజస్థానీ డ్రెస్సెస్ బాగుంటాయి. మనం చూస్తున్నాం కదా, ఎవ్వరు కూడా మాట్లాడిస్తున్నా కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. ఫుల్ టు ఫుల్ షాపింగ్ మూడ్లోనే ఉన్నారు. మొత్తం ఇక్కడ 2400 స్టాల్స్ ఉంటే దాదాపు దాంట్లో యావరేజ్గా ఎక్కువగా చెప్పుకోవాలంటే బట్టలకు సంబంధించిన స్టాల్సే ఉంటాయి. మనం చూస్తున్నాం మొత్తం నుమాయిష్ మొత్తం కూడా ఫుల్ టు ఫుల్ సందడిగా కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. మరి వ్యాపారులు అడిగి తెలుసుకుందాం ఈసారి కొత్తగా ఎలాంటి మోడల్స్ వచ్చాయో. స్టాల్లో ఉన్నాము, ఇక్కడ మొత్తం బెడ్షీట్స్ అమ్ముతారు అనుకుంటా. మీ పేరేంటి? आपका नाम क्या है? सोहेल. हैदराबाद का ही हो. डबल कॉट बेडशीट है विद पिलो कवर्स. ओके, बेडशीट्स का रेट कितना रहता है? आप कहाँ से लेके आते हैं पूरा माल? ये पूरा पानीपत हरियाणा से आता मैडम. ये 450 रुपये में वैसे पूरा ऑफर का है ये. मतलब कम सेल चीप एंड बेस्ट ऐसा. బెడ్షీట్స్ కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. పేరేంటమ్మా, ఎక్కడ నుంచి వచ్చారు? మిరియాలగూడ అండి. మిరియాలగూడ. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మీకు ఎందుకు మెయిన్ ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్? ఎగ్జిబిషన్ కదా బాగుంటుందని హాలిడేస్కి వచ్చాము. పిల్లలకు కొద్దిసేపు ఎంజాయ్మెంట్. బెడ్షీట్స్ కొన్నాం. మామూలుగానే రేంజ్ ఉంది, ఎక్కువ ఏం లేదు. క్లాత్ బాగానే ఉందండి. మామూలుగా మీరు బయట కొంటూ ఉంటారు కదా బెడ్షీట్స్, వాటికి వీటికి ఎక్కువ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు? తేడా ఏం లేదు కానీ క్వాలిటీ బాగానే ఉంది. క్లాత్ ఎగ్జిబిషన్లో కొనాలని కొన్నాం. మీ పేరేంటన్నా? నా పేరు వేణు, మిర్యాల నుంచి వచ్చాం. ఎక్కువ మీకు ఏం నచ్చుతుంది? నుమాయిష్ ఫస్ట్ టైం వస్తున్నారా మీరు? మేము వచ్చి 2-3 ఏళ్ళు అవుతుంది. 3 టైమ్స్ నుంచి వస్తున్నాం.
ఇక పిల్లలు చూస్తుంటే ఎంజాయ్మెంట్ ఆటలు ఏమైనా కొత్త ఏమైనా ఐటమ్స్ చూస్తున్నాయేమో చూస్తున్నాం. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఢిల్లీకి సంబంధించిన డ్రెస్సెస్ కొంటూ ఉంటారు. ప్రజలు మనతో పాటు ఒక ఢిల్లీకి చెందిన వ్యాపారి ఉన్నారు. आपका नाम क्या है? शेख सुल्तान। मेरा आपको पैंट मिलेगी पाकिस्तानी, गरारे मिलेंगे, सूट्स मिलेंगे एंड मैनी मोर थिंग्स। रेट कैसे रहता है ये माल का? रेट्स मेरा 650 से शुरू है, 5000 तक रहता है। रिस्पॉन्स इज़ वेरी गुड, बहुत अच्छा लग रहा है। हम यहाँ हर साल आते हैं, 5 साल से आ रहे हैं, अच्छा बिजनेस होता है एंड एवरीथिंग इज़ ओके। सॉरी, वेराइटीज़ पाकिस्तानी सूट्स हैं मेरे पास, बॉटम्स वेयर है, दुपट्टास हैं और कुर्तीस हैं, बहुत कुछ है। हर साल लगाते हैं। बहुत अच्छा रिस्पॉन्स है। చూసుకున్న స్ట్రీట్లో మనకి ఓన్లీ డ్రెస్సెస్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇవి మాత్రం దొరికినాయి. ఈ స్ట్రీట్లో మాత్రం స్పెషల్గా వివిధ రకాల చెప్పులు కావచ్చు, ఫుట్వేర్కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ప్రజలు మనతో పాటు కొంతమంది షాపింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీ పేరేంటమ్మా? నా పేరు స్వాతి అండి, వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగ్ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసి మీరు నుమాయిష్కి వచ్చారు కదా, మీకు ఎక్కువ ఏది నచ్చుతుంది ఇక్కడ? ఇక్కడ ఒక్కటని కాదండి, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కాబట్టి అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి మాకు చాలా ఇంట్రెస్ట్. నేను యాక్చువల్గా MBA ఇక్కడే చేశాను, సో అప్పుడు రెగ్యులర్గా వస్తుండే ఎవ్రీ ఇయర్. సో మళ్ళీ ఈ ఇయర్ ఈ టైంలో ఇక్కడ ఉన్నాం కాబట్టి కంపల్సరీ విజిట్ చేయాలని వచ్చాను లక్నో కాటన్ డ్రెస్సెస్ కోసం. మీకు వైజాగ్లో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది అక్కడ? జస్ట్ మా కజిన్ నేను అదే మాట్లాడుకుంటున్నాం. మా దగ్గర వైజాగ్లో కొంచెం ఏరియాలో కొన్నే దొరుకుతాయి, అసలు నడిచినా ఎక్కడ బయటకు వెళ్ళాలో కూడా తెలియట్లేదు. అట్లా ఉంది, చాలా బాగుంది ఎగ్జిబిషన్, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ మీరు ఫుట్వేర్ స్ట్రీట్లో ఉన్నారు కదా, మీకు ఫుట్వేర్ ఎక్కువ ఎట్లాంటి క్లాసిక్ నచ్చుతుందా, ఫంక్షన్ ఎట్లా నచ్చుతుంది? కొంచెం అన్ని వెరైటీస్ ఉన్నాయండి, అంటే ఏ సెగ్మెంట్ వాళ్ళకి ఎట్లా కావాలో, పిల్లలకి ఎట్లా కావాలో, క్లాసిక్గా కావాలా, ఎథనిక్గా కావాలా, ఇలా అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి. దట్టు మెయిన్ అన్ని త్రూఅవుట్ ఇండియా నుంచి వచ్చాయి కాబట్టి ఏ అకేషన్కి ఎలా వేసుకోవాలో అలా ఒక్కచోట దొరకడం అనేది చాలా. నేను ఫ్రాక్స్ కొన్నాను, టాప్స్ కొన్నాను, కలంకారీ, ఈ షోలాపూర్ చెప్పల్స్ కొన్నాను, లక్నో కాటన్ డ్రెస్సెస్ కొన్నాను. చాలా చెప్పుల రేట్లు ఎట్లున్నాయి ఒక చెప్పుకోవచ్చు అంటే, మనము ఇప్పుడు సోలాపూర్ చెప్పులు కొనుక్కోవడానికి ఆ ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ దొరుకుతుంది. దానికోసం ఏం చెప్తారు? షోలాపూర్ చెప్పులు అయితే చాలా రీజనబుల్ అండ్ ఎఫర్టబుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 600కి 2 pairs వచ్చేసాయి మాకైతే. అసలు అంటే 600కి మనం అక్కడ ట్రావెల్ చేయడం కూడా అవ్వదు, కానీ 2 pairs రావడం అనేది చాలా ఇన్ని డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతుందా మీకు? అంటే ఏది కొనుక్కోవాలి, ఏం చూడాలనేసి? చాలా, మా కజిన్ అదే అంటుంది, మనం 5000 పట్టుకొచ్చినా అసలు ఏం సరిపోవు ఇక్కడ మనకి అని అంటుంది. అసలు ఎటు వస్తున్నామో తెలియక అడుగుతూ వస్తున్నాం మేము బయటికి, ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క చోటికి. చాలా వీఆర్ ఎంజాయింగ్ లాట్. ఓకే, ఎంతసేపు నుమాయిష్కి వచ్చి ఇప్పటివరకు ఏమేమి కొనుక్కున్నారు? మేము యాక్చువల్గా 3 o'clock వచ్చాము, 5:30 అవుతుంది ఇప్పుడు. ఇంకా చాలా కొన్నాం, ఇంకా కొనడానికి వెళ్తున్నాం. చెప్పులు ఇవన్నీ తీసుకొని ఇంకా వెళ్దామని. ఓకే, మనం చూస్తున్నాం కదా, మొత్తం ప్రజెంట్ అయితే కొనేటోళ్ళు అయితే ఫుల్ సంతోషంగా ఉన్నారు. డబ్బులు సరిపోవట్లేవు, ఫుల్ తినడానికి అయితే టైం సరిపోవట్లేదు అంటున్నారు. మనతో పాటు ఎక్కువ చెప్పులకి అమ్మే వ్యాపారి ఉన్నారు. आपका नाम क्या है जी? अब्दुल बारी। कहाँ से आप? मैं हैदराबाद का ही हूँ। ओके, आपका शॉप में कौन सी वैरायटी चप्पल है, कहाँ से ये चप्पल पूरा? बम्बई का है, दिल्ली है, कलकत्ता का है और यहाँ के लोकल का भी है। सभी हर कंपनी का ज़्यादा है। रेट कैसा रहता है ये चप्पल का पूरा? नहीं, अच्छा सेल तो अच्छा है यहाँ पे, ऐसा कुछ नहीं। सेल अच्छा है, क्वालिटी हर स्टेट का पब्लिक आता है यहाँ पर। दूसरे पूरे ऑल इंडिया लेवल पे पूरे एरिया के लोग आते हैं। हर एक का अलग अलग चॉइस रहता है यहाँ पर। बहुत से हर स्टॉल में हर नया डिज़ाइन रहते हैं, तो इस हिसाब से क्या है मालूम है, हर एक को अपनी पसंद का वैरायटी मिल जाता है, तो लेते हैं हम लोग। आप हर साल लगाते हैं एग्जीबिशन में, आपका स्टॉल है फर्स्ट टाइम, कैसे लग रहा है आपको? नहीं, मैं तो हर साल लगाता हूँ, अच्छा रिस्पांस रहता है पूरा। जो सो इंडिया में सबसे ज़्यादा मशहूर ये एग्जीबिशन है, हर स्टेट का पब्लिक आता है और हर वैरायटी खरीद के जाता है। हर सर्टिफाई होता है यहाँ पे आके हर वैरायटी मिलता है। चप्पल की लाइन में तो पूरी शूज़, चप्पल, बचकाना सब कुछ मिलता है यहाँ पर, सब चीज़ अच्छी है। ఓకే, ఒక
ఒక చెప్పుకోవచ్చు ఈ ఏరియా అంటే మొత్తం ఇక్కడ ఫుట్వేర్ ఎక్కువ ఉంటుంది మనకి. అమ్మాయిలకు సంబంధించిన ఫుట్వేర్ అంటే మనకి ఎథనిక్ కావచ్చు, క్లాసిక్ కావచ్చు, వెస్టర్న్ కావచ్చు, ఎక్కువగా మనకి అమ్మాయిలకు సంబంధించిన ఫుట్వేర్ మాత్రమే ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. మనతో పాటు ఇంకొంతమంది వ్యాపారులు ఉన్నారు. आपका नाम क्या है जी? मेरा नाम सद्दाम है मैडम। ओके, आपके शॉप में पूरा सोलापुर का चप्पल है ना, कैसे लग रहा है आपको? एकदम ठीक से। सबसे पहले तो V6 का थैंक्स करूंगा कि जो यहाँ शूट्स हो रहा है वीडियो, भाई इनसे कस्टमर तो मेरा आप लोग से काफ़ी आ चुका है। यहाँ कस्टमर है भी मतलब थोड़ा सा महंगाई GST वगैरह पे पब्लिक थोड़ी सी टेंशन में, अभी चेंज 2000 वगैरह का मिल रहा है ठीक से पब्लिक को, और कस्टमर तो मतलब है अल्हम्दुलिल्लाह चल रहा है कस्टमर, ऐसा कुछ नहीं है। और अब लगभग आप लोग का सपोर्ट है जो चैनल पे डालते हैं, TV8 जो वगैरह होता है। आपका शॉप में कौन सी वैरायटी का चप्पल है, आप कहाँ से लेके आते हैं, रेस्पॉन्स कैसे है आपको पब्लिक? हम लोग का तो देखिए मैडम ये राजस्थान जयपुर का आइटम है, हम स्पेशल हम लोग की पूरी शॉप पूरी राजस्थानी है, तो हम लोग जयपुर से लाते हैं। कितने से ले स्टार्टिंग? स्टार्टिंग हमारा 150, 200, 300 का रेंज का रहेगा स्टार्टिंग। आप ओके, रेस्पॉन्स कैसे रहता? बस आ रहा है, बस अल्लाह का करम है। हर से लगाते? हाँ हर साल लगाते हैं इधर। ఓకే, ఎక్కువగా అమ్మాయిలకు సంబంధించిన ఇవి మాత్రమే ఎక్కువ మనకు దొరుకుతుంటాయి. ప్రజెంట్ మనతో పాటు ఒక అమ్మాయి ఉంది. నీ పేరేంటమ్మా? ఇందుబాయ్. ఎక్కడి నుంచి వచ్చినావు? శంషాబాద్. శంషాబాద్. మొత్తం ఏం చెప్పులు కొనుక్కున్నావు ఇప్పటిదాకా? నువ్వు ఏమేమి కొనుక్కున్నావు? ఏం కొనుక్కోలేదు, ఇప్పుడు చూస్తున్నా. చూస్తున్నా, ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద ఎగ్జిబిషన్? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? ఓకే, మొత్తానికైతే ఇది ఒక చెప్పుకోవచ్చు అంటే ప్రతి అకేషన్కి సెట్ అయ్యే వస్తువులు ఇక్కడ ఉన్నాయి. మెయిన్గా చెప్పులు మాత్రం అమ్మాయిలకి ఆల్ టైమ్ ఫేవరెట్గా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి డ్రెస్ కొనుక్కున్నా దానికి తగ్గట్టు ఫుట్వేర్ ఉంటేనే ఫుల్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. మనం చూస్తున్నాం అంటే చిన్న చిన్న పిల్లలు అంటే 1-2 ఇయర్స్ నుంచి పిల్లలకి కావచ్చు, అలానే పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా దొరుకుతూ ఉంటాయి. आपका नाम क्या है? रिजवान अहमद। ओके, कौन सी चप्पल आप बेच रहे इधर? सब मुंबई वैरायटी है, सब मुंबई का है। हाँ। ओके, ये पूरा गली में आपका पास बॉयज का चप्पल है ना? बॉयज़ का, गर्ल्स का, दोनों का, बच्चे लोग का सब टोटल। रेंज कैसा रहता? रेंज कम से कम मैक्सिमम 150 से स्टार्टिंग है। हाँ। आप किधर से लेके आते? पूरा माल आपको कैसे लगते हैं? पूरा हो जाते 45 डेज में? तो ये इस साल कुछ थोड़ा कम धंधा लग रहा है इसके लिए, कैसा है? क्यों है? थोड़ा नॉर्मल है, क्या मालूम। अब पब्लिक कम आ रही है और पब्लिक के पास लगता है कि पैसे कम है, हाँ। तो पैसे कम दे रहे हैं पब्लिक में। कोशिश करते हैं आप? हाँ कोशिश भरपूर करते हैं, ఓకే, బార్గెనింగ్ వగైరా बार्गेनिंग करते हैं। బార్గెనింగ్ చేస్తారు. అన్ని రకాల పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, అన్ని రకాల ఇవి ఉన్నాయి. కొందరు ఫిక్స్డ్ అంటే ఎట్లాంటి బార్గెనింగ్ చేయకుండా ఫిక్స్డ్ అన్నట్టు పెట్టేసారు. ప్రజెంట్ ఈ స్ట్రీట్లో ఉండే ఫుట్వేర్ మాత్రం ఫుల్ టు ఫుల్ మంచి క్లాసిక్ కలెక్షన్, ఎథనిక్ కలెక్షన్తో ఫుల్ ఉంది. అండ్ పబ్లిక్ కూడా మంచి రేట్కి మంచి ప్రోడక్ట్ దొరుకుతుందని చెప్తున్నారు. షాపింగ్ అంటే అందరికి ఇష్టం. బేసిక్గా మెన్స్ అయినా లేడీస్ అయినా షాపింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించా అంత ఇంత కాదు. ప్రజెంట్ మనతో ఫ్యామిలీ ఉంది. మీ పేరెంట్ అన్న? हरिनाथ एलबी नगर। ఓకే, ఫస్ట్ టైం వచ్చారు నుమాయిష్కి? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? एवरी ईयर फ्रॉम 30 years I'm coming here। ఓకే, 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను। 30 years నుంచి వస్తారు నుమాయిష్కి. మీ చైల్డ్హుడ్లో ఎట్లా ఉంటుంది నుమాయిష్? ఇప్పుడు చేంజెస్ ఏమొచ్చినాయి? చాలా చేంజెస్ వచ్చినాయి. చైల్డ్హుడ్లో చాలా కాస్ట్ తక్కువ ఉండేది, అంత బాగుండేది. ఇప్పుడు కూడా చాలా డెవలప్మెంట్స్ అయినాయి. చాలా ఐటమ్స్ పెట్టారు కొత్తగా, అన్నీ బాగున్నాయి. విడ్ వెరీ గుడ్ షాపింగ్ హియర్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద తెలంగాణ అండ్ హైదరాబాద్. ఓకే, మెయిన్గా మీకు నుమాయిష్లో ఏం నచ్చుతుంది? ఏ వస్తువు ఎక్కువ మీరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు? పిల్లలకి ఆడుకునేవి ఉన్నాయి కదా, అవన్నీ చాలా బాగుంటాయి. అవి స్పెషల్లీ ఫర్ లేడీస్ ఐటమ్స్ కానీ ఇవి కానీ బాగున్నాయి. అలాగే ప్లాట్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, వీటి గురించి. మీ పేరెంట్? శిరీష, ఎల్బీ నగర్. ఓకే, మెయిన్గా మీరు నుమాయిష్ షాపింగ్ చేయడానికి మీకోసం కొంటూ ఉంటారా, పిల్లల కోసం, ఎవరి కోసం కొంటూ ఉంటారు? చిల్డ్రన్స్ వేర్, కిచెన్ వేర్ రీజనబుల్గా ఉన్నాయి. 330. మీ పేరెంట్ అమ్మా? కాచిగూడ. కాచిగూడ నుంచి వచ్చినారు కదా, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్స్ అంతా కలిసి వస్తాం అన్నమాట. మీకు ఎక్కువ ఏం నచ్చుతుంది నుమాయిష్లో? అంటే మొత్తం 2400 స్టాల్స్ ఒకటే ప్లేస్లో ఉంటాయి. సో కన్ఫ్యూజన్ అలాంటివి అనిపిస్తుందా మీకు? లేదు, అలా ఏమనిపించు. అంటే అన్ని డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తాయి కదా, అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి అని చెప్పేసి స్పెషల్గా ఉంటాయని ఇక్కడ షాపింగ్ చేస్తాం. ఈసారి ఏమైనా డిఫికల్ట్ ఫేస్ చేసారా? అంటే ప్రాబ్లం అంటే వచ్చే విషయంలో కానివ్వండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? లేదు, అలాంటిది అయితే ఇప్పటివరకు ఏం చేయలేదు. 3 o'clock వచ్చాం మేము, ఇంకా క్లోజ్ అయ్యే వరకు ఇక్కడే తిరుగుతుంటాం. ఎంత పడుతుంది మొత్తం మీ నుమాయిష్ మొత్తం ఒక రౌండ్ వేసి రావడానికి ఎంతసేపు పడుతుంది మొత్తం? అలా అయింది, అసలు సరిపోదు టైం తెలీదు ఏమి. సుశీల, రామంతపూర్.
ఫ్రెండ్స్ అందరం కలిసి వస్తాము, ఎవ్రీ ఇయర్ 2-3 టైమ్స్ వస్తాము. చాలా బాగుంటుంది, అన్నీ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదా, సో ఒక దగ్గర షాపింగ్ చేసేసుకుని ఆరాంగా వెళ్ళిపోతాం, హ్యాపీగా ఉంటుంది. మెయిన్గా ఫుడ్, నుమాయిష్లో ఫుడ్ అనేది మనకి పిస్తా హౌస్ కావచ్చు, బిర్యానీస్ ఇలాంటి అన్ని దొరుకుతాయి. ఫుడ్ కోసం ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఫుడ్ అయితే తెలియదు, ఈ క్లోత్స్, డ్రెస్సెస్ అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ డిఫరెంట్ టైప్స్ దొరుకుతాయి కాబట్టి సో చాలా ఇంట్రెస్టింగ్గా షాపింగ్ చేస్తాం మేము. మీ పేరేంటమ్మా? నా పేరు లక్ష్మి అండి. నేను విద్యానగర్ నుంచి వచ్చాను. ఎవ్రీ ఇయర్ వస్తుంటాను నేను. ఎవ్రీ ఇయర్ వస్తుంటే నాకు ఇష్టం, ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టము. చాలా బాగుంటుంది, కొత్త కొత్త రకాలవన్నీ చూడొచ్చు మనము. ఇక్కడ జైంట్ వీలు అవన్నీ పిల్లలకి బాగుంటాయి ఆడుకునేవన్నీ. తర్వాత ఇక్కడ క్రాకరీస్ బాగుంటాయి, వెరైటీస్ క్రాకరీస్ ఉంటాయి. తర్వాత ఈ బాదం ఇవన్నీ పిస్తా ఇవన్నీ చాలా బాగుంటాయి, కొనుక్కోవచ్చు. బాగుంది ఈసారి ఎగ్జిబిషన్, చాలా బాగుంది. ఓకే, నార్మల్గా షాపింగ్ అంటే బార్గెనింగ్ చేయడం కావచ్చు, మనకి కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది బార్గెనింగ్ చేస్తుంటే. మరి ఇక్కడ ఎట్లుంటుంది మీకు? బార్గెనింగ్ చేస్తున్నాము, కొన్ని షాపులు అయితే బార్గెనింగ్ ఇస్తున్నారు, కొన్ని షాపుల్లో ఇవ్వట్లేదు. ఇచ్చిన చోట కొంటున్నాం అనమాట. ఫుడ్ బాగుంది, 2-3 చోట్ల తీసుకున్నాము. ఫుడ్ బాగుంది, గోపుల్ చాట్ అట్లా దాంట్లో ఫుడ్ బాగుంది, నీట్గా ఉంది. తర్వాత ఏంటంటే కొన్ని షాప్లో క్లాత్స్ బాగున్నాయి, కాశ్మీరీ క్లాత్స్ బాగున్నాయి, శారీస్ కూడా బాగున్నాయి. रेशमा मलकपेट। आपको क्या पसंद आया था? क्लॉथ्स, फुटवेयर, ज्वेलरी पसंद कैसा था? हाँ सब अच्छा है, ज्वेलरी, ड्रेसिंग, स्पेशली कश्मीरी ड्रेसेस भी है ना वो। 4। आप बोलिए किड्स के जोन बारे में बोले क्या? किड्स जोन गेम्स जैसे कि कबड्डी, खो खो, वो ये पसंद है। स्पोर्ट्स वो ये बहुत पसंद है। यहाँ पे आना, सब लोग रहते हैं, अच्छा देखना, एवरी ईयर भी आते हैं। मालूम है बचपन से कि कैसा रहता है ये सब। अभी तक ड्रेसेस वही, अब तो आए थोड़ी देर पहले 4 o'clock, अभी ड्रेसेस वही खरीदना है। रेट्स कैसे रहता? रेट्स ज़्यादा रहता, कम रहता, कैसा रहता है रेट्स? हाँ नॉर्मली है, बाहर जितना है उतना ही रहता। स्पेशली यहाँ पे थोड़े वेराइटीज़ रहते, एक ही जगह सब मटेरियल का मिल जाता, सब चीज़ अच्छा है, नॉट बैड। ఫ్రెండ్స్తోని ఫ్యామిలీస్తోని ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే ఓవరాల్గా కూడా చెప్పుకోవచ్చు, నుమాయిష్లో ఏంటంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉత్పత్తులు ఇక్కడ మనకు నుమాయిష్లో కనిపిస్తూ ఉంటాయి. అందుకే చిన్నపిల్లలను తీసుకొని నుమాయిష్ షాపింగ్ రావడం చాలా ఈజీ ఉంటుంది. మరి నెక్స్ట్ మనం ఫుడ్ దగ్గరికి వెళ్దాం. ఫుడ్ దగ్గరికి వెళ్ళేసి ఫుడ్లో ఎలాంటి వెరైటీస్ ఇక్కడ అందుబాటులో పెట్టిందో చూద్దాం. షాపింగ్ చేసినాక ఫుడ్ పైన ఇంట్రెస్ట్ అనేది అందరికీ కామన్. రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అంటే ఇండియాలో ఫేమస్ అనేవి కాకుండా వేరే కంట్రీస్లో ఫేమస్ అనేవి కూడా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ప్రజెంట్ మనము ఒక బాంబే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఫుల్ బిజీగా కొంత కనిపిస్తున్నారు. మీ పేరేంటమ్మా? వనజ. వారస్గూడ. ఓకే, ఏం ఆర్డర్ చేశారు? మేమా నూడిల్స్లో ఆర్డర్ చేశాను. ఇంకా ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, నార్మల్గా నుమాయిష్లో అన్నీ దొరుకుతూ ఉంటాయి మనకి. ఫుడ్ కావచ్చు, చెప్పులు, బట్టలు అన్నీ దొరుకుతుంటాయి. మీకు ఏది ఎక్కువ ఇష్టం? బట్టలు ఎక్కువ ఇష్టం. డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్, ఫుడ్ బాగానే ఉంది. నీ పేరు నాన్న? చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు మనతో పాటు. నీ పేరేంటి? అక్షహిని. ఏం తిన్నావు ఎంతసేపు నువ్వు? ఎగ్ రైస్ బాగుంది. ఎట్లా ఇంట్లో తిన్నట్టుందా? ఎట్లా అనిపిస్తుంది టేస్ట్ నీకు? బయట తిన్నట్టు ఉంది. అంటే మెయిన్గా ఇక్కడ డిఫరెంట్ స్టేట్కి సంబంధించిన ఫుడ్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. आपका नाम क्या है? नजीब। आप कहाँ से? सिकंदराबाद तारना का। अब क्या खा रहे? टेस्ट कैसे है भजी का? वेज का टेस्ट अच्छा है, अच्छा है, टेस्टी है। क्या रेट कैसा रहता? रेट्स नॉर्मल है। आपको नुमाइश में कौन सी आइटम खाने के लिए पसंद रहता? फास्ट फूड। जस्ट इवनिंग आउट है ना, इसलिए फास्ट फूड ही अच्छा है। फैमिली के साथ है, वाइफ एंड चिल्ड्रन, डॉटर एंड सन, मिर्ची एंड नूडल्स। ఫాస్ట్ ఫుడ్తో పాటు ఇక్కడ మనకి లోకల్గా దొరికే బజ్జీ, మిర్చి ఐటమ్స్ కూడా ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటుంది. आपका नाम क्या है? तहमीना। फूड के बारे में क्या बोल सकते हैं? बहुत मज़े का है, ये मिर्चियाँ और पापड़ यहीं पर खाने को मिलते हैं एग्जीबिशन में, उसके लिए ख़ास आए। आइटम्स पूरे अच्छे हैं, अच्छा है एग्जीबिशन। तो रेट कैसे है? बज्जी का रेट कैसा है? थोड़ा बढ़ के है, बाहर से थोड़ा बढ़ के है। टेस्ट अच्छा है।
जी అంటే రేట్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా టేస్ట్ అనేది మనకి ఆల్ టైమ్ ఫేవరెట్గానే ఉంటుంది. అంటే స్ట్రీట్ ఫుడ్ మెయిన్గా చెప్పాలంటే స్ట్రీట్ ఫుడ్ అనేది మనకి చాలా ఇష్టము అందరికీ కూడా. आपका नाम क्या है? मेरा नाम ब्रिटिश है. ओके, आपका स्टॉल में कौन सी वैरायटी फूड है? पराठा, रोल, नूडल्स, मंचूरियन, 65 सब वनडे का पड़ता है. रेट कैसा रहता है? रेट से मीडियम रेट से रहेगा. जैसा मिर्ची रहता, मिर्ची 50, समोसा और एग मंचूरिया, एग 65, मुत्तबक यहाँ का स्पेशल आइटम मुत्तबक है. ये बाहर का दुबई का आइटम है, बहुत टेस्टी रहता और बहुत यहाँ का मशहूर है, बहुत पब्लिक भी लाइक करता. ये मुत्तबक है, उसका 120. कैसा करते हैं ये, क्यों उतना रेस्पॉन्स करते हैं इसको? क्योंकि ये ईयर में एक बार आएगा ना इसमें, और पूरे एशिया का सबसे नंबर 1 और बड़ा एग्जीबिशन है. तो हर डिस्ट्रिक्ट हर गांव से यहाँ पब्लिक आती है और इस पर बहुत सारे स्टॉल, बहुत सारे कंट्रीज़ के, बहुत सारे स्टेट्स के भी लोग आके स्टॉल लगाते हैं. जैसा बिहार, उड़ीसा, यूपी, कोलकाता, हर वैरायटी, कश्मीरी ड्राई फ्रूट्स भी मिलता हर, इसलिए बहुत मशहूर है. और डिमांड कैसे रहते हैं, मतलब डेली कितना ऑर्डर्स आपको आता? हम लोग को डेली जैसा वीकडेज में ऑर्डर बहुत ज़्यादा आता, जैसा सैटरडे, संडे, फ्राइडे. जैसा नॉर्मल डेज में थोड़ा बिजनेस कम रहता. మనకి మెయిన్గా అంటే రంజాన్ టైంలో మాత్రమే దొరికే హలీం కావచ్చు, హైదరాబాదీ బిర్యానీ, మస్కటీ ఐస్ క్రీమ్, ఇలా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ వెరైటీస్ కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అందుకే చిన్నపిల్లలకి ఇష్టంగా తినే దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఇష్టంగా తినే వాటి దగ్గర నుంచి మనకు దొరుకుతుంది. మరి ఇంతమంది పబ్లిక్ని కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇంతవరకు ఎంతమంది పబ్లిక్ హాజరయ్యారు, భవిష్యత్తులో ఎంతమంది వస్తారనే విషయాలు మనతో పాటు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు నుమాయిష్ సెక్రటరీ రంగారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నుమాయిష్ అంటేనే అందరికీ కూడా ఒక హాల్ టైమ్ ఫేవర్గా నిలుస్తుంది. మరి ఇప్పటివరకు ఎంతమంది పబ్లిక్ నుమాయిష్కి వచ్చారు? 5,60,000 మంది విజిట్ అయ్యింది. యాజ్ లాస్ట్ ఇయర్ కన్నా 60,000 మంది ఎక్కువ ఈసారి మనకు విజిట్ అయింది మేడం. 25 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 22 lakhs ఎవ్రీ ఇయర్ వస్తుంది. అనదర్ 3 లక్షలు మనకు మెట్రో ట్రైన్ కనెక్ట్ అవ్వడం వల్ల ఎవ్రీ డే 6 నుంచి 10,000 మంది మెట్రో ట్రైన్ నుంచి మనకు వస్తున్నారు. అది సార్ మామూలుగా ఇక్కడ నుమాయిష్ అంటేనే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు ఎక్కువగా వస్తూ ఉంటారు. మరి కంట్రోల్ ఎట్లా పెట్టుకుంటున్నారు? ఎన్ని సీసీ కెమెరా అరేంజ్మెంట్ చేసుకున్నారు? ఎంతమంది పోలీస్ బందోబస్తు ఇక్కడ మీరు ఏర్పాటు చేయడం జరిగింది? మేడం ఇక్కడ మేము 500 మా ఇంటర్నల్ సెక్యూరిటీ, మా సెక్యూరిటీ, ఒక 300 మంది పోలీసులతోటి, 60 సీసీ కెమెరాలతోటి, 3 టైర్ సెక్యూరిటీ అంటే మెటల్ డిటెక్టర్, సీసీ కెమెరాలు అండ్ పోలీసు వాళ్ళు, వాలంటీర్స్ అంటే గ్రౌండ్ అంతా 24 hours సెక్యూరిటీ ఉంటుంది మేడం. అది చిన్నపిల్లలు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి అనౌన్స్మెంట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? అంటే పిక్ పాకెటర్స్ కావచ్చు, అనౌన్స్మెంట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? మేడం మా దగ్గర షీటింగ్ అవుట్ పోస్ట్ ఉన్నది, మరి అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ ఉన్నది. మా దగ్గర ఎవ్రీ 5 minutesకి ఒకసారి వాయిస్ ఆఫ్ ఎగ్జిబిషన్ రేడియో నుంచి తప్పిపోయిన అబ్బాయిలకు ఏదైనా కార్యక్రమాలు ఉన్నా దాని నుంచి అనౌన్స్మెంట్ చేస్తాము. ఏ ప్రాబ్లం లేదు మేడం. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువగా అంటే అన్ని వర్గాల ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారు మీరు? మేడం ఏర్పాట్లు అంటే వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ క్లీనింగ్ కానీ, మరి వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు, ఎలక్ట్రిసిటీ ఒక్క నిమిషం కూడా ఎలక్ట్రిసిటీ పోదు ఇక్కడ. డ్రింకింగ్ వాటరు, రోడ్స్ క్లియరింగ్ అండ్ వాళ్ళ తినుబండారాల కోసం ఎక్కడైతే ఏమో అన్ని ఫుడ్ కోర్ట్స్ రెడీ అయి ఉన్నాయి మేడం. దే ఆర్ ఎంజాయింగ్ వెరీ మచ్. ఇంతకుముందు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు మేడం, ఏషియాలో 46 days ఎగ్జిబిషన్ ఎక్కడ లేదు. ఇది మొత్తం 24 ఎకరాలు మేడం. ఇది భారతదేశంలో అంటే ఇప్పుడు హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్ అందరికీ ఇది ఒక సంస్కృతి. అంటే ఇక్కడ అందరు ఇక్కడ కలిసి ఒక పండుగగా చేసుకుంటారు ఇక్కడ. మొత్తం కూడా 24
14 ఎకరాలలో ఉండే ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాదాపు 2500 స్టాల్స్ ఉన్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ స్టాల్స్ ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఫుడ్ లవర్స్ కోసం ఫుడ్, షాపింగ్ లవర్స్ కోసం షాపింగ్, అట్లనే కిడ్స్ ఎంటర్టైన్మెంట్కి బెస్ట్ ప్లేస్గా ఈ కిడ్స్ జోన్ కూడా స్పెషల్ అట్రాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా ఈసారి యశోద హాస్పిటల్తో టైఅప్ అయ్యారు. అదేవిధంగా ఈసారి మెట్రో ఫెసిలిటీ కూడా అందుబాటులో రావడంతో మెట్రోకి వచ్చేవారి సంఖ్య బాగా పెరిగిందని, దీంతో దాదాపు రోజుకి 20,000 నుంచి 30,000 అధికంగా కూడా విజిటర్స్ వస్తున్నారని చెప్తున్నారు. ఓవరాల్గా ఈసారి నుమాయిష్ అయితే కన్నుల పండుగ జరుగుతుంది. ఇది ప్రస్తుతం నుమాయిష్ నుంచి పరిస్థితి. కెమెరా పర్సన్ మిథున్తో మోనికా, V6 న్యూస్, హైదరాబాద్.